తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ప్రగతి పదంలో ఉన్న ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం అధోగతి పాలు చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం బువ్వనపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సులో పేర్ని నాని పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ పీఏసీ సభ్యుడు ఉప్పాల వాసుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం మండలాల ఆక్వా రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలు వినిపించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ 2 ఏళ్లుగా రాష్ట్రంలోని ఆక్వా రైతుల ముఖాల్లో చిరునవ్వే లేదని, రైతులు తిరగబడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ నెల 15వ తేదీన జగన్ భీమవరం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ భీమవరం వస్తున్నారని, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భూమి ఉన్నంత వరకు రొయ్యల సాగు ఉన్నది. గుర్తుపెట్టుకోండి కంపెనీ ఓనర్లారా, మీరు కనుక ఇదే రకంగా పెంచుకుంటా పోతే ఇలా రక్తాన్ని మీరు రూపాయలుగా మార్చి డాలర్లుగా మార్చి మీరు కనుక పట్టుకుపోతే కొన్నాళ్ళకి మీకు వ్యక్తి చాకరీ చేయటానికి, మీకు చాకరీ చేయటానికి, మీకు డబ్బులు పండించి డాలర్లు పండించి ఇవ్వటానికి ఈడే బతికలేకపోతే, రైతు చెరువు చేయకపోతే మీరు కట్టిన ఫ్యాక్టరీలు ఏమవుతాయి, మీ హ్యాచరీలు ఏమవుతాయి, మీ ఫీడ్ మిల్లులు ఏమవుతాయి, మీ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏమవుతాయి, మీ అమెరికాలో ఉన్న అల్లుడు, కొడుకు, మనవడు మళ్ళీ 3 చదువుకుని ఇక్కడ రావాల్సింది కదా. రొయ్యల సాగు లేకపోతే, రొయ్యల సాగు ఈ రైతు పండించేవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? కొద్దిగా ఆలోచించి చంద్రబాబుకి ఇచ్చేది తెల్లారే ఎలక్షన్లు అయిన తర్వాత, వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత ఈ రైతాంగాన్ని దోచుకునేది తగ్గించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీకే ప్రమాదం అనేది, మీ వ్యాపారానికే ప్రమాదం అనేది గమనించుకోమని చెప్తూ ఇవాళ మనందరం చూసాం, కడుపు రేగిలిన రైతాంగాన్ని చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మీ అందరితో చర్చించాలి, ఏం జరుగుతుందో వినాలి అని చెప్పని తెలుసుకుని తద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్దాం ఈ ప్రపంచానికి, లేదా ఈ మేత మిల్లులకి, ప్రభుత్వానికి చెప్పాలని చెప్పి ఆలోచన చేశారు. రేపు 15వ తారీఖు వస్తామని చెప్పారు. వస్తామని చెప్తే ఇప్పుడు ఏం చేస్తున్నారే అంటే, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో రావడానికి ఆ గ్రౌండ్ రోడ్ని ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెడతారు. హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఇప్పుడు దాకా గ్రౌండ్ చూసి వచ్చి ఇస్తా అన్న పెద్ద మనిషి, ఇస్తా అన్నటువంటి ఆ స్కూల్ ఇంతవరకు కూడా కొద్ది ఇబ్బందులు ఉన్నాయండి, మా స్కూల్కి ఇబ్బంది వస్తుందండి, రేపొద్దున గవర్నమెంట్ నుంచి ఒత్తిడి వస్తుందండి అని చెప్పి ఇంతవరకు కూడా ఎన్ఓసి గంట సేపు హెలికాప్టర్లో అక్కడ దిగి మళ్ళీ లేచి వెళ్తాకి 3 గంటలు ఆ దొడ్లో పెట్టుకుంటాకి, హెలికాప్టర్ ఆ దొడ్లో ఖాళీగా ఉన్న దొడ్లో దిగటానికి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మన కళ్ళకి కనపడుతుంది. హెలికాప్టర్ రానివ్వవు, ఏం చేస్తాడు? రైలు ఎక్కుతాడు, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి సరాసరి బెజవాళ్ళు ఎక్కి దేవాలయంలో దిగుతాడు. నువ్వు జాతర అయితే ఆప్ చంద్రబాబు నాయుడు. రైతు పచ్చగా ఉండాలి, రైతు పచ్చగా ఉంటే దాని మీద, రైతు మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉంటాడు. దానికోసం అని చెప్పని ఖచ్చితంగా గట్టిగా మీ అందరినీ కూడా, మన ప్రతి ఒక్క రైతుని కూడా మేల్కొల్పమని, చైతన్యపరచమని చెప్పని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ మాట్లాడిన ప్రతి రైతు యొక్క ప్రతి పదాన్ని, వాళ్ళ మనసుల్లోంచి వచ్చిన ప్రతి మాటని కూడా ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చెవున రేపు సోమవారం సాయంత్రం వస్తారైనా, కుదిరితే సోమవారం సాయంత్రం లేదా మంగళవారం పొద్దున ఖచ్చితంగా ఆయనకి ప్రతిదీ, మీరు మాట్లాడిన ప్రతి మాట ఆయనకి చేరవేస్తానని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, 15వ తారీఖున ఆక్వా రైతాంగంతో ఓ పెద్ద బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. దానికి విజువలే సమాన సమావేశంగా ఈరోజు ముందూరు నియోజకవర్గ స్థాయి ఆక్వా రైతులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమావేశం రావడం జరిగింది.
బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న 1400 కోట్లు క్విడ్ ప్రో కో ద్వారా వచ్చినవి కావా అని, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినవి కాదా అని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిలదీశారు. పార్టీ ఖాతాలో ఉన్న ఆ అవినీతి సొమ్మును అమరవీరుల కుటుంబాలకు కోటి చొప్పున పంచాలని ఆమె డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిలో అనకొండ అయిన హరీష్ రావునే బీఆర్ఎస్ ఇంకా ముందు పెడుతోందని, ఇక ఆ పార్టీ బాగుపడదని, జన్మలో అధికారంలోకి రాదని దుయ్యబట్టారు. తాను మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్తానంటూ కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కానీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరేదే లేదని ఆమె తేల్చి చెప్పారు. పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు నిన్ననో మొన్ననో ముఖ్యమంత్రి గారు. కాళేశ్వరం ఇట్లయింది అట్లయిందని. నిజంగా కూడా నేను ఇవాళ కూడా చెప్తున్నా, సాధికారికంగా చెప్తా ఉన్నా, మన ముఖ్యమంత్రి గారికి ఆఫీసర్లు చెప్పింది చెప్తారు తప్పితే నీటి మీద అవగాహన ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. ఎస్, నేను ఛాలెంజ్ చేసి అవును, ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతారా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా కరెక్ట్ ఒక 1/2 కిలోమీటర్ చిన్న రాక్ గోడ కడితే, రాళ్ల గోడ కడితే డైరెక్ట్ గా నీళ్లు అన్నారం పోతాయి, సుందిలా పోతాయి, అక్కడ నుంచి ఎల్లంపల్లికి పోతాయి, అక్కడ నుంచి మిడ్మానేర్కి పోతాయి, మిడ్మానేర్ నుంచి ఎస్ఆర్ఎస్పీకి పోతాయి, పునరుజ్జీవన పథకానికి పోయేటి అవి అటు పోతాయి, మా నిజాం సాగరు, మా మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు వాటన్నిటికి వచ్చేటి అవి వస్తాయి. నల్గొండ దాకా కాకతీయ కెనాల్ల నీళ్లతోని టోటల్ ఒక 30 lakh వాటికి కూడా వాటర్ పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేవలం అవగాహన రాహిత్యంతో, అహంకారంతోని, అవినీతి మరకలు పాత గవర్నమెంట్ మీద వేయాలన్నటువంటి దుగ్ధతోని ఇంతమంది రైతులు ఇన్ని లక్షల ఎకరాలను ఎండబెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది కరెక్ట్ కాదు. నిన్న మీరు ఒక పార్టీ మీద మీరు విమర్శ చేయాలి కాబట్టి అది మేడిగడ్డ కడితే ఇట్లయితది అట్లయితది కూలిపోతుంది, నేను మేస్త్రిని, నాకు తెలుసు ఇల్లు ఎట్లా కట్టాను అని చెప్పారు. సంతోషం, మీరు మేస్త్రే. నేనేమంటున్నా, మేస్త్రి గారు ఒక 1/2 కిలోమీటర్ మీరు రాళ్ళ కూడా కడితే అసలు మేడిగడ్డ బ్యారేజ్ ని పక్కకు తీసి కంప్లీట్ గా అన్నారం సుందిల్లని తీసుకోవచ్చు. ఏ ఎక్స్పర్ట్ వచ్చినా, ఏ ఇంజనీర్ గారిని అడిగినా ఈ విషయం చెప్తారు. చెయ్యగలిగి ఉండి కేవలం ప్రజలు మభ్యపెట్టి మోసం చేస్తా ఉన్నారు. నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్ పోయినాను, నా పని నేను చేసుకుంటున్నా. 1.5 సంవత్సరం కాలంగా ఒక 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి వదిలేసి తర్వాత నేను ప్రజా సమస్యలు మాట్లాడుకుంటూ వెళ్తున్నా. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్ కు 1000 కంప్లైంట్స్. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదన్నారు కదా, మేము అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు జవాబు చెప్తలేరు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరన్నా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకు వేస్తున్నారు వార్తలు ఏకండి, ఇంగ్లీష్ మాట్లాడతాడు కేటీఆర్ సార్ కాబట్టి ఇంగ్లీష్ వాడేవాడన్న వార్త వేస్తే ఢిల్లీకి ఫోన్ చేసి ఎందుకు వేస్తారా నేను అడుగుతాడు ఇంగ్లీష్ లో, వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నాకు. ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకు? ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్యలో ఉంటాను, నేను వెళ్తున్నా. ఆంబోతుల్లాగా అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్ళల్లో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు నాకు అర్థమైతలేదు. ఏం అవసరం ఉంది మీకు? ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పిరా నేను అడిగిన వాటికి? ఇంకా నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడను కూడా నా ప్రాణం పోయినా. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరు జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడడం, ఇప్పటికి కూడా అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడడం. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన పోయి అక్కడ ఉద్యమం చేస్తున్నా అండి. ఏం డ్రామా చేసిండ్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి? అంటే మీకు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్ తో జత కడతాడు, అయితే బీజేపీతో జత కడతారు. ఏముంటది నీతి నియతు న్యాయం ఏముండదా? ఒక పార్టీకి లైన్ ఉండదా? పోయి అక్కడ డ్రామా, ఆయన గుంటనక్క కింద పడ్డాడట, ఈయన పోయి ఆయన పరామర్శించిండట. ఏడ కింద పడ్డాడో ఏమైందో అసలు ఎంత విచిత్రం అంటే ఆ రోజు అంతా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మీరు ఉద్యమకారుల వార్తలు వేయొద్దు. ఎందుకు వేయొద్దు? వచ్చేదా తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే? మీరు మాట్లాడతలేరు. నేను ఒత్తిడి తెస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఉద్యమకారులకు ఇచ్చిన మాట చేయాలని. మీకేం ప్రాబ్లము? మీరెందుకు అడ్డుపడతారు? ప్రధాని మోదీ తన 3 దేశాల పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ లో అడుగుపెట్టారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా పర్యటనలు ముగించుకుని ఆయన ఆక్లాండ్ కు చేరుకున్నారు. సుమారు 4 దశాబ్దాల విరామం తర్వాత న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఆక్లాండ్ విమానాశ్రయంలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా మోదీకి సాగర స్వాగతం పలికారు. 2 రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో ప్రధాని మోదీ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి కొలుసు పార్థసారథి. కేబినెట్ సమావేశాలను దుర్వినియోగం చేయకుండా ప్రజా సంక్షేమంపై నిర్ణయాలు తీసుకోవడానికి వినియోగించుకోవాలి. ప్రభుత్వానికి మాజీ మంత్రి అంబటి హితవు.
భువనపల్లి వైసీపీ కార్యాలయంలో ఆక్వా రైతుల సదస్సు. 2 ఏళ్లుగా రాష్ట్రంలోని ఆక్వా రైతుల ముఖాల్లో చిరునవ్వే లేదని విమర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని. 3 దేశాల పర్యటనలో భాగంగా అక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ. ఎయిర్పోర్ట్ లో స్వయంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.